ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో ఈరోజైతే నేను మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చాను. అదేంటి అంటే మరి మా స్కూల్లో జరిగినటువంటి బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో. వీళ్ళందరూ కూడా 6th 7th గర్ల్స్ చాలా చక్కగా చేస్తారండి డ్యాన్స్. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్టడీస్ అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదండి. అప్పుడప్పుడు ఇలాంటివి ఏమన్నా యాక్టివిటీస్ చేయిస్తే కొంచెం రిఫ్రెష్ అవుతారనమాట. ఎంత చక్కగా చేస్తున్నారు. సో బాయ్స్ అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే ఇది ఓన్లీ గర్ల్స్ చేస్తారు కాబట్టి ఫెస్టివల్. సో అందుకనమాట. సో ప్రస్తుతం అయితే వాళ్ళు చేస్తున్నటువంటి డ్యాన్స్ నేను షూట్ చేస్తున్నాను. ఇక్కడ అందరూ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అయితే చాలా వరకు కూడా పిల్లలు చాలా డిఫరెంట్ సాంగ్స్ పెట్టారు, వాటికి డ్యాన్సులు వేస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారో. సో ఇదంతా కూడా ఈవినింగ్ అనమాట, అంటే ఆఫ్టర్ 3:30 ఆ టైంలో వాళ్ళకి సెలబ్రేషన్స్ ఉన్నాయి. మార్నింగ్ అంతా కూడా వాళ్ళు ఎగ్జామ్ రాశారండి మా పిల్లలందరూ. ఆ తర్వాత ఇప్పుడైతే చక్కగా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ 6th 7th చెప్పాను కదా. అటువైపు వచ్చేసి 5th క్లాస్ పిల్లలు ఉన్నారు. ఇంకొంచెం ముందుకి ఇవ్వండి వీళ్ళందరూ కూడా 4th 5th గర్ల్స్ అనమాట. వీళ్ళు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సడన్గా సాంగ్ ఆపేశారు. అందులో మా ఇంకొక టీచర్ని పిలుస్తున్నాను ఉంటారు, రండి టీచర్ మీరు కూడా డ్యాన్స్ చేయాలి అని. సో ఇప్పుడైతే మళ్ళీ 5th క్లాస్ వాళ్ళు సాంగ్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఒక్కసారి సాంగ్ ఆపేస్తే వెంటనే డిసప్పాయింట్ అవుతారు, మంచి ఎనర్జెటిక్తో ఉంటారు కదా. వీళ్ళు వచ్చేసి హై స్కూల్ అనమాట, 8th 9th 10th గర్ల్స్. వీళ్ళు వచ్చి 8th గర్ల్స్ ఎస్పెషల్లీ. సో వాళ్ళతో పాటు టీచర్ కూడా ఉన్నారు. సడన్గా సాంగ్ ఆపేశారు. మళ్ళీ చూసారు ఇక్కడ పాపం ఎంత డిసప్పాయింట్ అయ్యారో. ఇక్కడ చాలామంది కూడా ఇంకా కొంచెం బాయ్స్ కూడా వాళ్ళంతటి వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే పాపం అక్కడ గర్ల్స్ని ఇన్వాల్వ్ చేసాం కానీ బాయ్స్ని ఇన్వాల్వ్ చేయట్లేదు కదా, అందుకే వాళ్ళంతట వాళ్ళే ఎగురుతున్నారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే గర్ల్స్ దగ్గరకు వచ్చేసాము. వాళ్ళు చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంతగా వాళ్ళంతా. ఇదిగోండి ఈ చిన్న పాప ఎవరంటే వన్ ఆఫ్ మై కొలీగ్ వాళ్ళ డాటర్ అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా, అందుకనే క్యాప్చర్ చేశాను. చూడండి ఎంత చక్కగా చూస్తుందో. సో ఇటు వచ్చేసి మళ్ళీ మన పిల్లల దగ్గరికి వచ్చేసాము. వీళ్ళంతా ఎంత ఎనర్జెటిక్గా ఉంటారండి, చిన్నపిల్లలు కదా. మార్నింగ్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో ఈవినింగ్ కూడా అదే ఎనర్జీతో ఉంటారు పాపం. నిజంగా వాళ్ళలాగా మనం కూడా అయిపోతే ఎంత బాగుండు. ఒకసారి చిన్న ప్రాయంలోకి వెళ్ళిపోతే ఎంత హ్యాపీగా ఉండు అనిపిస్తుంది కదా. ఈ టెన్షన్స్, ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఏవి మనకు కనిపించవు అన్నమాట. సో అలాంటిది ఇలా వీళ్ళ అన్నీ మర్చిపోయి ఇలా హ్యాపీగా ఉండటం అంటే చాలా ఇష్టము. సో పిల్లలు చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మరి ఓన్లీ గర్ల్స్ అయినా మరి బాయ్స్ కూడా ఎక్కడ ఉన్నారంటే వస్తున్నారండి. బాయ్స్ కూడా వాళ్ళని కూడా షూట్ చేశాను నేను. వాళ్ళైతే వాళ్ళకి సాంగ్ ఏం లేదు పాపం, వీళ్ళకి పెట్టిన సాంగ్లోనే వాళ్ళు కూడా డ్యాన్స్ చేసేస్తున్నారు. అందరం టీచర్స్ అందరం కూడా చూస్తున్నాం అనమాట పిల్లలు ఎలా డ్యాన్స్ చేస్తున్నారని. సో సాంగ్ మళ్ళీ సడన్గా ఆగిపోయింది, మైక్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి. సో ఒక్కోసారి ఏంటంటే వీళ్ళంతటి వీళ్ళే సాంగ్ పాడుకుంటూ మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు, మళ్ళీ సాంగ్ స్టాప్ అవ్వగానే మళ్ళీ డిసప్పాయింట్ అవుతున్నారు, అట్లా అనమాట. సో ఫైనల్గా ఏంటంటే చాలా ఎంజాయ్ చేశారు. మరి మీకు అదిగోండి చూసారు కదా చిన్న పాప కూడా డ్యాన్స్ చేస్తుంది. ఇందాక మీకు చూపించాను కదా, తన పేరు జస్విక అనమాట, చిన్న పాప పేరు. చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం మళ్ళీ ఒకసారి పెద్ద పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నాం, వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు అనేసి. తర్వాత నేను మీకు మిగతా వాళ్ళని కూడా చూపించేస్తాను. ఇదిగోండి ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఇదేనండి మరి ఈరోజు సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఎందుకో వచ్చేస్తున్నారు బాయ్స్ కూడా, చూస్తున్నావు కదా. ఇప్పుడు బాయ్స్ని కూడా షూట్ చేస్తున్నాను నేను. అదిగో ఆ వెనకాల ఉంటారనమాట వాళ్ళంతటా వాళ్ళే డ్యాన్స్ చేసుకుంటున్నారు పాపం.
ఎందుకంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి. సో అక్కడే ఉండి డాన్స్ చేసుకోండి అన్నారు. ఇదిగోండి బాయ్స్ కూడా వచ్చారు. చూసారు కదా ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారో, తీన్మార్ పెట్టినట్టే వేస్తున్నారు కదండి. సో వీళ్ళు కూడా పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏమి కల్మషం ఉండదండి. వాళ్ళు ఎలాగైనా కూడా చాలా చక్కగా ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా మా పిల్లలే, అంటే మా చిల్డ్రన్ అనమాట. స్కూల్లో ప్రజెంట్ 6th 5th నుంచి 10th వరకు కూడా ఉన్నారు పిల్లలందరూ కూడా. సో వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి డాన్స్ చూసేద్దాము. ఎంతసేపు గర్ల్స్ చూపిస్తావు, బాయ్స్ చూపించవా? అంతే, బాయ్స్ కొంచెమే చేశారు. ఈ ఫెస్టివల్ అంటేనే గర్ల్స్కి చాలా ఇష్టమైన ఫెస్టివల్ కాబట్టి ఓన్లీ గర్ల్స్ని షూట్ చేస్తాం మేము. సో ఇప్పుడు చూడండి ఎంత మంచి మంచి స్టెప్స్. ఎవరు కూడా వాళ్ళు నేర్పించలేదండి, వాళ్ళంతట వాళ్ళే క్రియేటివిటీ అనమాట. అలా డ్యాన్స్ చేసుకుంటున్నారు అంతేనండి. సో నాకు తెలిసి మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చిన